హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. యూట్యూబ్ ప్రతి ఒక్కరు కూడా మనలో ఖచ్చితంగా యూట్యూబ్ వీడియోసో రీల్సో అన్నీ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రొజెక్ట్ చేసేవన్నీ నిజాలేనా? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ జీవితాల్లో ఉండేటువంటి డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఎమోషన్స్ని వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, అలాగే వాళ్ళు ఎలా మ్యానిపులేట్ అవుతారు? ఈ యూట్యూబ్ వరల్డ్ అనేది ఒక ఎలాంటి ఫేక్ వరల్డ్, ఈ విషయాల గురించి చెప్పేటువంటి తమిళ సినిమానే ట్రెండింగ్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సాధారణంగా యూట్యూబ్లో ఎవరికైనా సరే, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండడం అనేది ఫస్ట్ టార్గెట్. ఎంత క్వాలిటీ కంటెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలి, వీళ్ళు అట్రాక్ట్ అయ్యేవి ఏవో చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అన్నటువంటి తపంతో ఉంటారు. అటువంటి కప్పులే మీరా అర్జున్ ఈ ట్రెండింగ్ సినిమాలో. వీళ్ళే మెయిన్ రీల్స్. సో సినిమా మొత్తం కూడా ఒక 3 క్యారెక్టర్స్, వీళ్ళిద్దరు కాకుండా అకేషనల్గా వచ్చి ఒక 2 క్యారెక్టర్స్తో నడుస్తుంది. సో వీళ్ళకి టార్గెట్ ఏంటంటే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడం. ఎలాగో కష్టపడి రీచ్ అవుతారు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ చేసేటువంటి రీల్స్, వాళ్ళిద్దరు పాట పాడిని, డ్యాన్స్ చేసినవి, లేకపోతే ఇంటిమేట్ మూమెంట్స్, ఇవన్నీ కూడా చేస్తారు, రీచ్ అవుతారు. కానీ ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ రేంజ్ పెరగదు. సడన్గా వాళ్ళ యూట్యూబ్ డిలీట్ అవుతుంది. వాళ్ళు అప్పటి వరకు ఏ జాబ్స్ చేయలేదు, యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్తోనే వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. సడన్గా యూట్యూబ్ ఇన్కమ్ ఆగిపోయింది. సో అప్పుడు ఏం జరిగింది? వాళ్ళ లైఫ్లో వాళ్ళని చూసి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, వీళ్ళు చాలా గొప్ప పేరు, వీళ్ళు చూస్తూ ఉండాలి, వీళ్ళు నిజంగా వీళ్ళు చెప్పేవన్నీ నిజాలే, వీళ్ళ మధ్య ఉన్నటువంటి నిజంగా లైఫ్లో అంత అన్యోన్యంగా ఉంటారన్న ఫీలింగ్తో ఉంటారు ఆడియన్స్. ఈవెన్ వాళ్ళిద్దరు కూడా అలాగే ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఈ క్రైసిస్ ఏర్పడుతుందో వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది, ఒక రియాలిటీ గేమ్ షో అని. ఈ రియాలిటీ గేమ్ షోలో ఒక్కొక్కరి గురించి ఒకరికి నిజాలు తెలుస్తూ ఉంటాయి. సో మనము చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, చాలా సంతోషంగా ఉన్నప్పుడు అన్కండిషనల్ లవ్, నీకు నా మీద ఉంది అన్కండిషనల్ లవ్, పేరెంట్స్కి పిల్లల మీద ఉంది, మొగుడు పిల్లలకు మధ్య ఉంది అన్కండిషనల్ లవ్ అని మాట్లాడుకుంటాం. కానీ ఈ సమాజంలో ఏ ఇద్దరి మధ్య అన్కండిషనల్ లవ్ ఉండదు. ఏదో ఒక అవసరం, డబ్బు గురించో, భద్రత గురించో, లేకపోతే ఏమి డిపెండెంట్ అవ్వకుండా, ఏ ఫ్యాక్టర్లో డిపెండెంట్ అవ్వకుండా ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించడు. సో వీళ్ళిద్దరు లైఫ్లో ఉన్న సీక్రెట్స్ కానీ, ఆఖరికి వాళ్ళు డబ్బు కోసం, డబ్బు మీద ఆశతో మనుషులు చనిపోతున్నా సరే పట్టించుకోలేకపోవడం, ఆ డబ్బు కోసం ఎటువంటి పనైనా చేయడానికి, ఆఖరికి పార్ట్నర్ని చీట్ చేయడానికి కూడా సిద్ధపడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం యూట్యూబ్ని చూస్తూ మంచి చేస్తున్నామా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనుకోవడం, సబ్స్క్రైబర్స్ పెంచాలని అనుకోవడం, ఎవరైతే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారో వాళ్ళు తెలియకుండా వాళ్ళ లైఫ్స్ని, వాళ్ళతో ఉన్న వాళ్ళ లైఫ్స్ని ఒక ఫేక్ లైఫ్గా ఎలా క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ఐ ఓపెనర్ ఈ సినిమా. తప్పకుండా చూడండి. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కేవలం లక్షల వ్యూస్తో డబ్బులు వచ్చేదే కాదు, దాని వెనక ఎన్నో డీపర్ సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా తెలీదు. దే ఆర్ వెరీ ష్యూర్ మేము చాలా హ్యాపీగా ఉన్నామని. కానీ ఆ హ్యాపీనెస్ని వాళ్ళు ఎంత కష్టపడి ఫేక్ చేస్తున్నారు. అది నిజంగా ఒక మనిషి, ఇద్దరు భార్యాభర్తలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చేస్తున్న క్రమంలో ఎప్పుడు హ్యాపీనెస్, ఎప్పుడు ఆడియన్స్ చూసేవే చేస్తారు. నిజంగా అటువంటి ఎమోషన్సే వాళ్ళిద్దరి మధ్య ఉంటాయా? ఇలా ఎన్నో విషయాలు ఆలోచించేలా చేస్తూ ఉంటుంది. డబ్బు, ముఖ్యంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ జీవితంలో ఉండే ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ డబ్బు. డబ్బు కోసం వాళ్ళు ఎలాంటి వీడియోస్ అయినా చేసే స్థాయికి వెళ్ళిపోతారు. సో మనిషి తెలియకుండానే క్యారెక్టర్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తుంది, ముఖ్యంగా పబ్లిక్ అటెన్షన్ కోసం అని చెప్పేటువంటి సినిమా. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇది తమిళ్ థ్రిల్లర్, అమెజాన్ ప్రైమ్లో ఉంది. మనందరం కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాం కాబట్టి ఈ సినిమా చూస్తే మాత్రం తప్పకుండా మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది. వీలుంటే తప్పకుండా చూడండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, మీ రచనా శృంగవరపు.